తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపైన బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘంగా సమాలోచనలు చేసింది. ఈ క్రమంలోనే నేతలు అభ్యర్థుల ఎంపికపైన ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చూపించారు. ఆ తర్వాత లిస్ట్ రెడీ అయ్యింది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అందుకే కీలక నేతలని రంగంలోకి దింపింది. ఇక సీఎం కేసీఆర్ గజ్వెల్తో పాటుగా కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గజ్వెల్లో కేసీఆర్ పైన పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటెల వర్సెస్ కేసీఆర్ అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ గత 2 ఎన్నికల్లో గజ్వెల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇక ఈ ఎన్నికల్లో గజ్వెల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. అయితే కేసీఆర్ 2014లో మొదటిసారి తమ పార్టీకి అంతగా బలం లేని గజ్వెల్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఇక రాష్ట్రంలో గజ్వెల్ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది సెంటిమెంట్గా వస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆ ఎన్నికల్లో గజ్వెల్ నుంచి పోటీ చేయడంతో పాటు మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలుపొందారు. ఇక గజ్వెల్లో ఆయనకి మొదటిసారి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 2018లో కేసీఆర్ పైన పోటీ చేశారు. ఆ తర్వాత బలమైన ఆ పార్టీ నేతను తన పార్టీలోనే చేర్చుకుని ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేశారు. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం మరోసారి 2 చోట్ల పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసారి గజ్వెల్లో కేసీఆర్ కు పోటీగా బీజేపీ నేత ఒకప్పటి బీఆర్ఎస్ లీడర్ ఈటెల రాజేందర్ పోటీ చేస్తానని ప్రకటించడంతో ఎన్నికల హీట్ పెరిగింది. ఈటెల కూడా హుజురాబాద్తో పాటు గజ్వెల్లో పోటీ చేయనున్నారు. ఈటెల వంటి బలమైన తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ పైన పోటీకి దిగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈటెల పోటీకి దిగటంతో కేసీఆర్ మిగతా తెలంగాణ రాష్ట్రాల్లో ఫోకస్ పెట్టకుండా ఇక్కడే దృష్టి పెట్టేలాగా చేయటం దీని వెనుక ఉన్న కారణమని చెప్తున్నారు. ఒక రకంగా తెలంగాణ మొత్తంగా కాకుండా ఇక్కడ కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డేలాగా చేయటం బీజేపీ మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు. అంతేకాదు ఉద్యమ సమయం నుంచి కూడా ఈటెల కేసీఆర్ కు తోడుగా ఉన్నారు. అయితే దీనికి తోడు కేసీఆర్ బలాలు బలహీనతలు తెలిసిన వ్యక్తి కావటం ఇక్కడ గమనార్హం. ఇక ఇద్దరి బలాబలాల విషయానికి వస్తే కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే కావటంతో పాటుగా ముఖ్యమంత్రి కావటంతో గత 10 ఏళ్లలో ఈ ప్రాంతం పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడంతో ఇక్కడ అభివృద్ధి జరిగింది. అది ఆది నుంచి కూడా ఉద్యమాల్లో ఉండటం ప్లస్ పాయింట్ అయింది. ఇక ఇక్కడ పంట పొలాలకు నీళ్లు రావటంతో రైతుల ఆదాయం రెట్టింపైంది. దీంతో అక్కడి భూముల రేటుకు డిమాండ్ పెరిగింది. ముఖ్యమంత్రి అక్కడ ప్రజలకు అందుబాటులో లేకపోయినా హరీష్ రావు ఈ ప్రాంత ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే గత 10 ఏళ్లుగా గజ్వెల్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండటం, ముఖ్యమంత్రి కావటంతో ప్రజలను నేరుగా కలుసుకోలేకపోవటం, మరోవైపు ఈటెల బరిలో దిగితే బీసీల ఓట్లలో చీలిక అనేది కేసీఆర్ను ఇబ్బంది పెడుతోంది. ఇక ఈటెల రాజేందర్ బలాబలాల విషయానికి వస్తే ఈటెల తెలంగాణలో బలమైన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గజ్వెల్లో ఎక్కువ శాతం మందే ఉన్నారు. అయితే పైగా బీసీ కార్డుతో పాటుగా బీజేపీ కార్డు ప్రధాన అంశం. మరోవైపు ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి అవమానకర రీతిలో సాగనంపటం, కక్ష సాధింపులతో వేధించడం వంటివి ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. ఈటెల రాజేందర్ అప్పట్లో పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఆయన్ని ఓడించడానికి కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారు. అయినా ఈటెల ఆ ఎన్నికల్లో గెలిచారు. తెలంగాణ ఉద్యమకారుడు కావటంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావటం, వ్యక్తిగత ఇమేజ్తో పాటు బీజేపీ బలం కూడా కలిసొచ్చే అంశాలు. ఇక ఏది ఏమైనా కూడా కేసీఆర్ కు గజ్వెల్లో ఈటెల సమఉజ్జీగా నిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణలో ఈ పోటీ అనేది హాట్ టాపిక్ గా మారేలాగా చేయటంతో ఈటెల సక్సెస్ అయినట్టే. అయితే వ్యక్తిగత ఇమేజ్తో పాటుగా బీజేపీకి హిందుత్వ కార్డు ఈయనకు కలిసొచ్చే అంశాలు. ఏది ఏమైనా కేసీఆర్ కు గజ్వెల్లో ఈటెల సమఉజ్జీగా నిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణలో ఈ పోటీ అనేది హాట్ టాపిక్ గా మారేలాగా చేయటంలో ఈటెల సక్సెస్ అయినట్టే అని చెప్పవచ్చు.